ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకే ప్రాంతంలో 14 మందికి వ్యాధులు సోకడం, అందులో 2 మృతి చెందడంపై అందరూ వణికిపోతున్నారు. వ్యాధులకు కల్తీ పాలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాల నమూనాలు ల్యాబ్లకు పంపించిన అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. రాజమహేంద్రవరంలో ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరడంతో తీవ్ర కలకలం రేపుతోంది. లాలా చెరువు సమీపం చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 తర్వాత నుంచి వాంతులవ్వడం, మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో ఒక్కొక్కరిగా 14 మంది ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో 2 మృతి చెందారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే కాగా 5 నెలల శిశువు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురవడంతో వారు ఆసుపత్రి సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భాగిశెట్టి కనకరత్నం అనే మహిళకు కిడ్నీలు దెబ్బతినగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఆమె కుమారులు తెలిపారు. మరో బాధితురాలు తాడి కృష్ణవేణి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. శివరాత్రి నాడు నైట్ అమ్మగారికి సోమవారం నుంచి సడన్ గా యూరిన్ బంద్ అయింది. ఎందుకన్నా మంచి అని చెప్పి టెస్టులు చేయించితే ఒకసారి క్రియేటిన్ లెవెల్ పెరిగింది. నెఫ్రాలజిస్ట్ దగ్గర చూపించమంటే అక్కడ తీసుకెళ్ళాం. ఆయన చూసి టోటల్ గా యూరిన్ బంద్ అయింది, నాకు కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించిందమ్మా అని చెప్పి డయాలసిస్ చేయాలని చెప్పి వెంటనే అడ్మిట్ చేశారు. ఆయన అడ్మిట్ చేసిన 1 డేకి మా పిన్ని గారికి ఆవిడ ఎఫెక్ట్ అయింది. ఇది జరిగిన ఒక రోజుకి మా పెద్దనాన్నగారు, మా నాన్నగారికి కూడా యూరిన్ బంద్ అయింది. డాక్టర్లు చెప్పడం ఏంటంటే మనం ఇప్పుడు ఏం చెప్పలేము, వాళ్ళు వెంటిలేటర్ స్టేజ్ లో ఉన్నారు కదా, మొత్తం మీద రోజు రోజుకి డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మా అమ్మగారికి 76 సంవత్సరాలు, ఆవిడ ఆరోగ్యంగానే ఉండేది. కానీ సడన్ గా చూస్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, హాస్పిటల్లోనే చనిపోయారు. ఆవిడ బాగా నడుస్తుండేది, ఇంతవరకు మొత్తం అంతా నడుచుకుని వెళ్ళేది ఆవిడ అని చేసేది. ఈ పాలు వల్ల కలుషితం అని అంటున్నారు. మా శివరాత్రి కూడా గుడికాడ భోజనం పెడితే వచ్చి భోజనం చేశారు, పెరుగన్నం తినేసి ఇంటికి వెళ్ళారు. ఆ మరుసటి నుంచి మంచమే పడిపోయారు. 2 రోజులు మంచం ఉన్నారు. ఈ లోపల మేము చక్రాధార హాస్పిటల్ చూపించాము. అక్కడ చూపించిన తర్వాత ఈవిడికి బాగోలేదు, ఎమర్జెన్సీ సీరియస్ గా ఉంది, హాస్పిటల్ వేరే హాస్పిటల్ మరి పట్టుకెళ్ళిపోండి, ఇక్కడైతే ఖర్చు ఎక్కువ అవుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసాం. డాక్టర్ గారు ఈవిడికి 2 కిడ్నీలు పోయే బాబు, ఈవిడ బతకడం కష్టం అని చెప్పారు. చనిపోయింది. 17th నైట్ మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయండి. ఇండైజెషన్ అనుకున్నాం, నార్మల్ వామిటింగ్స్ సిరప్ వేసాం. కానీ నెక్స్ట్ డేకి వామిటింగ్స్ విత్ ఫీవర్ కూడా వచ్చింది. 2 తగ్గట్లేదు ఏంటని హాస్పిటల్కి తీసుకొచ్చామండి. తీసుకొస్తే కిడ్నీ ఫంక్షన్ అవ్వట్లేదు అని అన్నారు. కోరుకొండ నుంచి ఒక ఆయన గణేష్ అని చెప్పి ఆయన మిల్క్ తెచ్చి వేస్తారనమాట. మేము పిల్లలు చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నామండి. ఇప్పుడు ఈ పాపకు కూడా ఆ పాలే పట్టాము. రీసెంట్ గా నిన్న కూడా ఆ పాలే తాగింది. పిల్లలు కూడా ఇప్పుడు టెస్ట్ చేయించామండి. ఎందుకంటే ఇలా పిల్లలు పోసుకోవడానికి, ఎందుకంటే ఇలాంటి పనులు చిన్నప్పుడు ఏం చేస్తుంటే ఆడుకోవడం అవసరం ఉంది. ఇప్పుడు మేము 5 lakhs పే చేసామండి 3 daysకి. ఇంకా స్టిల్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఇంకా డాక్టర్స్ అంటూ ఆశ ఉంది, ఏం చెప్పలేమంటున్నారు. అట్లీస్ట్ 3 days అయిందండి. వాడు అట్లీస్ట్ మూవ్ అయ్యి అలా పడునండి. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. కోరుకుంట మండలానికి చెందిన గణేష్ అనే వ్యాపారి వీరందరికీ పాలు పోస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా అనిపించాయని కొంతమంది బాధితులు అంటున్నారు. కోరుకొండ మండలం నరసాపురం తాలూకు నుండి పాలు తెచ్చేస్తారంటండి ఆయన. ఆ పాలు తాగిన వాళ్ళందరికీ కూడా కిడ్నీ ట్రబుల్ వచ్చినాయి. పైగా 70 సంవత్సరాలు పైబడి వ్యక్తులకి మాత్రమే అని చెప్పారు. ఆల్రెడీ మా ఫ్రెండ్ మధు గారని వాళ్ళ నాన్నగారికి, అమ్మగారికి, వాళ్ళ అత్తయ్య, మామయ్య గారికి కూడా బాగాలేదని బొల్లినేని హాస్పిటల్ అడ్మిషన్ చేశానని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్బాయి మాకు పాలు ఖాతాగా వేస్తున్నాడు. ప్రతిరోజు 6-6:30 లోపల వేస్తాడు. మొన్న గణేష్ అండి అబ్బాయి పేరు. గత సోమవారం కాడించి ఆయన వేసిన పాలు తాగడం వల్ల 70 నుంచి 80 సంవత్సరాలు ఉన్న వయసు గల్లోళ్ళకి కొంచెం కిడ్నీల ప్రాబ్లం వచ్చి కొంతమంది కిమ్స్ లోను, కొంతమంది బుల్లినేనిలో అస్వస్థగా ఉన్నారు. ఇక్కడ వార్డు ప్రజలందరూ కూడా చాలా ఆందోళన ఉన్నారండి. మరి ఏమైంది ఏంటో మనకు పూర్తిగా తెలియదు, కానీ గత వారం 10 రోజులు బట్టి మా ఏరియాలో 60-70 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ మధు గారని వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అనగా మరియు ఇంకో కుందం సత్యనారాయణ గారు అని ఉంటారు. ఆయనకి 2 కిడ్నీలు ప్రాబ్లం రావడం వల్ల
ఆయన డయాలసిస్ స్టేజ్కి వెళ్ళారు. పాలు ఎవరైతే వేసుకుంటున్నారో ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఏంటని చెప్తే ఈ వార్డులో సుమారుగా 80 అస్వస్థకు గురై హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఇప్పుడు ఎంక్వైరీలో తేలుతుంది. ఎమ్మెల్యే గారు ప్రతి 10 నిమిషాలకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని, నగరంలో జరుగుతున్న పరిస్థితుల్ని, అసలు ఎక్కడ పొరపాటు జరిగింది అనేది అలర్ట్ చేసి అధికారులు కానీ మమ్మల్ని కానీ అలర్ట్ చేసి ఎక్కడికెక్కడ దీన్ని ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చేయాలన్న ఉద్దేశం మీద మేము మొత్తం డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాం. బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షకు పంపించారు. పాల నమూనాలను హైదరాబాద్, విశాఖలోని ఆహార పరిశోధన కేంద్రాలకు పంపించామని నివేదికలు వచ్చిన తర్వాత అసలు కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. గణేష్ రోజు ఎవరికి పాలు పోస్తున్నాడో వివరాలు సేకరించి ఆయా కుటుంబాలను సర్వే చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ఘటనపై ఎంపీ పురంధేశ్వరి ఆరా తీశారు. జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనూరియా అనుమానిత కేసులపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. పాలు, నీరు, ఇతర నమూనాలు సేకరించామని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.